నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈనాడులో తన పైన వచ్చినటువంటి కథనానికి కౌంటర్ గా ఏం చెప్తున్నాడు? అవన్నీ పట్టా భూములే, అటవీ భూములు అంటారా? ఈనాడుది దుర్మార్గపు రాతలు, నేను నోట్లో ఏలు పెడితే కూడా కొరకను, నాకు కబ్జాకు స్పెల్లింగే తెలీదు, అనవసరంగా నేను రాజకీయ ప్రత్యర్థిని కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నా మీద కక్ష కట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు, రాజకీయంగా నన్ను ఎదగనీయకుండా చేయాలనే ఈ కుట్రపూరితంగా నా మీద కబ్జా ఆరోపణలు చేస్తున్నారు. నాకైతే బేసిక్ గా కబ్జాకే స్పెల్లింగ్ తెలియదు, నేను చాలా అమాయకుణ్ణి, ఇంతవరకు నేను ఎప్పుడు కబ్జానే చేయలేదు, కబ్జా అంటే ఏమో కూడా తెలియదు, ఎవరైనా కబ్జా చేసింటే కూడా నేనైతే చూడలేదు అన్నట్టు పెద్ద పతీత్ లాగా చెప్పుకుంటా వచ్చినాడు. అందులో భాగంగానే మా పైన భూ కబ్జా ఆరోపణలు, బాబు డైవర్షన్ పాలిటిక్స్, రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులు, అందులో భాగంగానే మాపై భూ కబ్జా ఆరోపణలు. 75 ఎకరాల ప్రైవేటు భూమిని 2001లో కొనుగోలు చేశాము, అది అటవీ భూమి కాదని 1981లోనే డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ నిర్ధారించింది అని చెప్పాడు. ఈయన ఇలా చెప్పి అట్లా పోగానే కలెక్టర్ గారు పెద్దిరెడ్డి భూ కబ్జా నిజమే, ప్రాథమిక విచారణలో వెల్లడి. ఆ వార్త ఈనాడులో రాగానే కలెక్టర్ గారు ప్రాథమికంగా విచారణ చేపడితే అవును పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు భూ కబ్జా చేయడము నిజమే అని చెప్పి ఆల్రెడీ నివేదిక కూడా సమర్పించడం జరిగింది ప్రభుత్వానికి. చిత్తూరు జిల్లా కలెక్టర్ నివేదిక వెబ్ ల్యాండ్ లో అదనంగా ఎక్కించుకున్నారని వెల్లడి. అధికారం చేతిలో ఉంది కదా అని వెబ్ ల్యాండ్ లో ఇష్టానుసారంగా పిల్లలు పెట్టినట్టు 15 ఉండే చోట 30 ఉండే చోట 45 నోటికొచ్చిన ఎకరాలు ఎక్కించుకొని ఏమీ తెలియనట్లు ఇది డైవర్షన్ పాలిటిక్స్, నాకు కబ్జా చేయడమే తెలీదు, నేను ఇంతవరకు ఎప్పుడు కబ్జా చేసిందే లేదు, నేను మహాత్మా గాంధీ తర్వాత మహాత్మా గాంధీ లాంటి వాడిని అనేసి చెప్పుకొచ్చారు మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. మాజీ మంత్రి పుంగనూరు వైకాపా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామం పరిధిలోని అటవీ భూముల్ని అక్రమంగా వెబ్ ల్యాండ్ అడంగల్లోకి ఎక్కించుకున్నారని ప్రాథమిక విచారణలో తేలింది. చూడండి, ప్రస్తుత వెబ్ ల్యాండ్ అడంగల్ ప్రకారము సర్వే నంబర్ 295లో నమోదు అయినటువంటి వివరాలు 295/1A లో 15 పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద, ఇంకో సర్వే నెంబర్ లో 10.80 P ఇందిరమ్మ గారి మీద, ఇంకొక సర్వే నెంబర్ లో 21 ఎకరాలు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద, ఇంకొక సర్వే నెంబరు 0.89 సెంట్లు P ఇందిరమ్మ మీద, 1.80 డమ్మి, మొత్తం కలిపి 49.49. ఫెయిర్ అడంగల్ రికార్డు FMB లో ఉన్న దానికంటే వెబ్ ల్యాండ్ లో అడంగల్ లో 295లో అదనంగా నమోదు చేసింది 31.05 ఎకరాలు. దీని మీద కూడా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్తావా? కలెక్టర్ గారు నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ప్రూఫ్లతో కదా రావాలి. నిన్న మీరు చెప్పవలసిందేంది? వాస్తవంగా అయ్యా నా మీద భూ కబ్జా ఆరోపణలు వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు మీరిద్దరు సర్వేయర్లను పంపించండి, నేనే వెళ్తాను, సర్వే చేసి అటవీ భూమి లేదని చెప్పి నేను పెద్ద శుద్ధపూసనని చెప్పి నిరూపించుకుంటానని కదా మీరు కామెంట్ చేయాల్సింది. మీరేమంటారు? ఇది అసత్య ఆరోపణలు, రాజకీయంగా బురద చెల్లేందుకే చేస్తున్నారు, నేను ఈనాడు మీద పరువు నష్టం దావా వేస్తాను ఇలా చెప్పుకొచ్చారు. ఇంకొక విషయం నిన్న మర్చిపోయారు, బీటీ రోడ్డు వేసుకున్నారు మీరు. ఆ బీటీ రోడ్డు మీ డబ్బులతోనే వేసుకున్నారా లేకపోతే ప్రభుత్వ ధనంతో వేసుకున్నారు? దాని మీద కూడా క్లారిటీ లేదు. ఇక్కడ చూడండి, ప్రస్తుత వెబ్ ల్యాండ్ అడంగల్ ప్రకారము సర్వే నంబర్ 296లో నమోదైన వివరాలు వచ్చి ఒక సర్వే నంబర్ లో 9.11 ఎకరాలు P ఇందిరమ్మ గారి మీద, అదే విధంగా 18.94 ఎకరాలు పెద్దిరెడ్డి ద్వారకానందరెడ్డి గారి మీద, మొత్తం కలిపి 28.05 ఎకరాలు ఉంది. సర్వే నెంబర్ 296లో అదనంగా తమరు ఎక్కించుకున్నది 22.05 ఎకరాలని చెప్పి సాక్షాత్తు కలెక్టర్ గారే ప్రాథమిక విచారణ చేసి అదే విధంగా ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించడం జరిగింది. మీ మీద ఆల్రెడీ ఎంక్వైరీ కూడా స్టార్ట్ అయింది, అప్పుడు తెలుస్తుంది. సర్వే చేస్తే నిజంగా మీరు మహాత్మా గాంధీనా లేదా అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారని మీకు అప్పుడు తెలుస్తుంది సార్. ఇక్కడ చూడండి ఏ విధంగా ఈ స్కామ్ చేశారో. మంగళంపేట రెవెన్యూ గ్రామానికి చెందిన ఫెయిర్ అడంగల్ రిజిస్ట్రేషన్ ప్రకారం 295 సర్వే నెంబర్ లో 17.69 ఎకరాలు, 296 సర్వే నెంబర్ లో 6 ఎకరాలు మాత్రం ఉంది. ఆ మొత్తం భూమికి చెల్ల కుప్పు స్వామయ్య పేరు మీద పట్టా ఉంది. FMB లో కూడా ఆ సర్వే నెంబర్లలో అంతే భూమి ఉంది. సబ్ డివిజన్లు జరగలేదు. 10/1 రికార్డు ప్రకారం చూసిన భూమి విస్తరణంలో ఎలాంటి మార్పు లేదు. కానీ వీళ్ళేం చేశారు? మాన్యువల్ రికార్డ్ ఆఫ్ రైట్ లో వచ్చేసరికి చాలా మార్పులు జరిగాయి. రిజిస్ట్రేషన్ పేపర్లే లేదు, కానీ వెబ్ ల్యాండ్ లో మాత్రము చాలా మార్పులు చేసి ఇష్టానుసారంగా రాయి చేసుకున్నారు అధికారం అడ్డం పెట్టుకుని. దాని ప్రకారము 295 సర్వే నెంబర్ లో దేశిరెడ్డి వెంకటరెడ్డి పేరుతో 47.69 ఎకరాలు నమోదు చేశారు. మళ్ళీ దానికి వృత్తం చుట్టి 37.69 ఎకరాలు అని రాశారు. మీ ఇష్టం, రౌండ్ చుట్టుకోవడం, పేరు రాసుకోవడం, ఎకరాలు పెంచుకోవడం. 295 1BA లో
0.80 ఎకరాలు 295/1B2 లో మీ ఇష్టానికి సబ్ డివిజన్ చేసుకుని 10.8 ఎకరాలు పి ఇంద్రమ్మ పేరు మీద నమోదు చేశారు. 295లో పెద్దిరెడ్డి లక్ష్మణరెడ్డి పేరు మీద 15 ఎకరాలు నమోదు చేశారు. ఇంట్లో వాళ్ళ పేర్లందరినీ అట్లీస్ట్ మనవుడు మనవరాలను వదిలేసి మిగతా పెద్దలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ రాసేసి ఇష్టానుసారంగా పేరు రాయడం, పక్కన ఎకరాలు ఎక్కించుకోవడం, అలా 75 ఎకరాలు కొట్టేశారంట. అది మొత్తానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క ఈ భూ దందా ఏదైతే ఉందో అది కూడా అడవులను ఏ విధంగా ఆక్రమించుకున్నాడో దాని మీద ప్రాథమిక విచారణ చేసి ఆల్రెడీ నివేదికలు అయితే ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఎంక్వైరీ కూడా దాని మీద వేయడం జరిగింది. ఎంక్వైరీలో తెలుస్తుంది ఈసారి శానా గట్టిగా దొరికిపోయినట్టున్నాడు. అటవీ ప్రాంతంలో అటవీ భూములను కబ్జా చేస్తే కేసులు కూడా చాలా బలంగా ఉంటాయి. సో నాకు తెలిసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గట్టిగా దొరికేశారు. ఇన్ని రోజులు పెద్ద మనిషి వేషంలో ముసుగేసుకొని చిత్తూరు జిల్లాను మొత్తం గుప్పట్లో పెట్టుకొని ఏకఛత్రాధిపత్యం ప్రదర్శించాలనేటువంటి మీ నైజం ఏదో ఉందో దీంతో ఎండుకాడు పడేటట్లుంది. మీరు ఇదంతా నిజమైతే ఈసారి ఖచ్చితంగా లోపలకు పోవడం ఖాయమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.